కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. అందిరి నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు పరిశీలించిన చంద్రబాబు. పోలీసులపై అంబటి సంచలన కామెంట్స్. రెండు 2032 లోపు పాకిస్తాన్ నాశనం. వేణుస్వామి సంచలన కామెంట్స్. మెగా జాబ్ మేళాను ప్రారంభించిన హోంమంత్రి అనిత. అనుకున్నాము లైనింగ్ బదులు వైడనింగ్ చేసి 16.5 చేసి సేమ్ డిశ్చార్జ్ విల్ బి టేకింగ్. ఇక్కడ లైనింగ్ చేయడం లేదు సార్. ఇది వైడనింగ్ తమరు లాస్ట్ టైం రెయిన్ గన్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తే 37% అప్పుడు అయింది సార్. 5 ఏళ్లలో 1 మిల్లీమీటర్ కూడా పని చేయాల. మళ్ళీ తమరు వచ్చాక ఇప్పుడు మళ్ళీ పని స్టార్ట్. అప్పుడు 37% మన టెన్యూర్లో అయింది సార్. వాళ్ళు అదే టెన్యూర్ వదిలేసినా అయిపోయింది సార్. 37% మనం మోటార్స్ కూడా ఇప్పుడు మీరు పెట్టి సార్ 3850కి అలాంటి మోటార్స్ 14-19లో మీరు అమర్చున్నారు. 1920 మీరు పెట్టిన మోటార్స్ కూడా వాడు ఉపయోగించుకోలేకపోయింది. రండి సార్ ఇక్కడికి రండి ఇప్పుడు ఎట్లా అక్కడికి సార్ ఎడ్జ్కి వెళ్తాం సార్. కింద ఇక్కడ సార్ అలాగే చూపిస్తాను కొంచెం రండి కలెక్టర్ గారు మొత్తం సార్. సార్ ఇక్కడ 10 మీటర్ల టేప్ సార్. సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు 10 మీటర్లు విడుతు సార్. పూర్వం ఉన్న కెనాల్ విడుతు సార్. దానిపైన మనము ఆ ఎల్లో ఫ్లాగ్ టు ఎల్లో ఫ్లాగ్ వరకు 16.5 మీటర్ మనం చేయబోతున్నాం సార్. సో ఇదంతా తీసివేసి మనం 3450 క్యూసెక్స్ నీళ్ళని తీసుకురావడానికి వైడనింగ్ చేస్తున్నాం. ఇది 10.5 10 మీటర్స్ అక్కడ దాకా తీసుకుంటాం. అక్కడ దాకా 10 సార్. సార్ ఇక్కడ మాకు హాట్ రాక్ అన్నీ వస్తూ ఉన్నాయి సార్. సిల్టీ స్లషీ సాయిల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఉన్న గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా 1.5 మీటర్స్ కిందకి వెళ్ళాలి సార్. ఎస్ సార్. ఇంకా 1.5 మీటర్ సిల్ట్ అప్ అయింది సార్. యాక్చువల్గా ఒరిజినల్ కోర్సులో కూడా ఇదివరకే బెడ్ లెవెల్కి ఉండాలి సార్. ఇవన్నీ సిల్ట్ అప్ ఇవ్వడం కూడా నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇదంతా సిల్టే అనమాట. అవును సార్. స్లషీ సిల్ట్ ఇంకా 1.5 మీటర్ కింద వరకు ఉంది. ఎస్ సార్. ఎస్ సార్. ఎప్పుడు లెవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ సార్? తమ ఆజ్ఞ ప్రకారం ఇంకా 50 రోజుల్లో మేము కంప్లీట్ చేయాలి. నువ్వు ఎన్ని కిలోమీటర్లు చూస్తున్నావు ఇది? సార్ నేను 88 కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కెనాల్కు మన 75 కిలోమీటర్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు ఎస్సీగా చేస్తున్నాను సార్. ఇప్పుడు ఎన్ని ప్రొక్లైన్స్ పనిచేస్తున్నాయి సార్? ఈరోజు టోటల్గా 0 నుండి 5 దాకా సార్ మనకు దాదాపుగా 428 ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు 0 నుండి సార్ 75 కిలోమీటర్ వరకు. 574 రోలర్లు కానీ టిప్పర్లు కానీ డోజర్లు కానీ ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్. మ్యాన్ పవర్ 2470 మంది మ్యాన్ పవర్ క్యాంప్ లేబర్ ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి ఇక్కడ? సార్ ఇక్కడ ఫస్ట్ పైన మనకు బీసీ సాయిల్ ఉంది సార్. తర్వాత హార్డ్ డిసిక్టేట్గా రాకుంది సార్. కింద ఎఫ్ఆర్ సార్ గట్టిగా అంటే ప్రొక్లైన్కి రాగలదు సార్. అది కింద మళ్ళీ మనము బ్లాస్ట్ చేయడానికి హార్డ్ రాక్ ఉంది సార్. ఇక్కడ ఇందాక మనం ప్రొక్లైన్తో పని చేసినాం సార్. రాక్ బ్రేకర్ అది అట్లా రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ మనం సార్. ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా? ఎస్ సార్. ఎస్ సార్. అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి సార్ ఇస్తున్నారా? ఎన్ని రోజులు వెనకాలన్నారు సార్? ఇప్పుడు మనం 84 లక్షల క్యూబిక్ మీటర్లు ఈ ప్యాకేజీలో తీయాలి సార్. ఆల్రెడీ మనం 49 లక్షల క్యూబిక్ మీటర్లు తీసాం సార్. 102,000 కిలోమీటర్లు పర్ డే 88 to 216 దాకా తీస్తున్నాం సార్ మనము. దీనిలో 113 ప్రొక్లైన్లు పెట్టాం సార్. సో ఇక్కడ బ్యాంకింగ్ అన్నీ చేస్తున్నాం సార్. ఇక్కడ సార్ మా ప్లానింగ్ అంతా ఈ 50 డేస్ లోపల కంప్లీట్ చేయాలని ఉన్నాం సార్. 1400 మీటర్లు ఎవ్రీడే క్లియర్ చేస్తున్నాం సార్ కెనాల్. 1400 మా సీ. ఏంటయా చెప్పయా ఏం చేస్తాం చెప్పు. ఇది మన శ్రీశైలం ఫోర్ షోర్ సార్. PS1 మలయాళ సార్. ఇక్కడ నుంచి మనం పంపింగ్ స్టార్ట్ చేస్తాం సార్. కామన్ గుడ్ నెక్స్ట్ పంపింగ్ ఇట్లా సిరీస్ ఆఫ్ పంప్స్ మనకు రాగులపాడు దగ్గర మొత్తం మనకు అందిరని వాళ్ళు ఎన్ని పంపులు ఉన్నాయి? 8 పంపింగ్ స్టేషన్స్ సార్. 8 పంపింగ్ స్టేషన్స్ మొత్తం. ఫేజ్ 1 కాదు మొత్తం మనకు ఇక్కడ మెయిన్ కెనాల్లో 8 ఉన్నాయి సార్. మళ్ళీ బేరూరులో 56 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 56 ఉన్నాయి. ఇక్కడ మనకు ఫేజ్ 2 మెయిన్ కెనాల్ జీడిపల్లి స్టార్ట్ అవుతుంది. ఇది 305 దగ్గర మన మనకిరా బ్రాంచ్ కెనాల్.
నెక్స్ట్ ఇక్కడ మారాల రిజర్వాయర్ ఇది అరవపల్లి రిజర్వాయర్ టేల్ అండ్ 554 కిలోమీటర్స్. ఇది 2017లో మీరు 2018 డిసెంబర్లో మారాల అండ్ జనవరి 2019లో చెర్లో కూడా వచ్చింది అక్కడ చెర్లోపల్లి మడకసిర బ్రాంచ్ కెనాల్ కూడా 2018 నవంబర్లో ఇచ్చారు. ఇప్పుడు ఎంతవరకు మడకసిర ఎంతవరకు వచ్చింది బ్రాంచ్ కెనాల్? ఇంకెన్ని కిలోమీటర్లు పోవాలా లాస్ట్ మైల్కి? ఇంకా లాస్ట్ మైల్లో ఇంకొక కిలోమీటర్ ఉంది సార్. అగలి అమరాపురం 2 మైనర్స్ ఉన్నాయి సార్, దానిలో పోలేదు సార్. తక్కువ వెళ్తుంది మడకసిర 300 వెళ్తుంది. దాన్ని కూడా పుష్ చేయాలి కదా, మళ్ళీ వైండింగ్ చేయాలి సార్. అది కూడా చేసేయాలి కదా, అవన్నీ కూడా చేయాలి కదా, ఈ సంవత్సరం చేసి ఉండాలి కదా. ఇప్పుడు ఎన్ని చెరువులకి ఇవ్వగలుగుతున్నాం మొత్తం జిల్లాలో? 160 చెరువులు తీసుకున్నాం. ఎన్ని చెరువులు ఉన్నాయి జిల్లాలో? చిన్న సిస్టమ్ ఈ సిస్టమ్ ఎందుకు 1200కి ఇవ్వలేకపోతున్నాం? అన్ని కొన్ని గ్రావిటీలో ఉన్న వాటికి మనం ఇవ్వగలుగుతున్నాం. ఒకవేళ ఏదైనా లిఫ్ట్లో వాళ్ళు పెట్టేస్తాం, అన్ని పెట్టేసి ఇచ్చేసి ఎంత అవుతుంది ఏంటి ఎస్టిమేషన్ ఏంటి ఏమైనా ఉంది, ఐడియా ఉందా మీకు? మనకు వాటర్ టీఎంసీ కేఆర్ఎంబీ వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి. ఎట్లా నీళ్ళు వస్తాయి, వచ్చిన నీళ్ళు ఎట్లా సద్వినియోగం చేస్తారంటున్నది. ఒకసారి నీళ్లు ఇచ్చేస్తే దీని అంతా కూడా నెట్వర్క్ చేయమని చెప్పాను నేను మీ అందరికీ. ఇప్పుడు కూడా చూస్తున్నాను నీళ్లు పైన నుంచి చేశారు, కానీ గ్రావిటీతో పైనుండే నీళ్లు కూడా అక్కడ వదిలిపెట్టమన్నాను. ఇప్పుడు మీరు క్రాసింగ్ పెట్టారు, క్రాసింగ్ పెట్టిన దానికి నేను ఫస్ట్ నుంచి నా ఐడియా పైన నుంచి వచ్చే నీళ్లు కాదు, లోకల్ జనరేట్ అయ్యే నీళ్ళు కూడా కింద తీసుకుపోవాలి. అది మిస్ అవుతున్నాం. ఇప్పుడు ఎట్లా మీరు ఈ పెట్టారు పెట్టి క్రాస్ చేసేస్తున్నాం, క్రాస్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకు అది చేయాలి? అక్కడ దించేసారు అనుకోండి, నెక్స్ట్ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ది సిస్టమ్ ఫస్ట్ నుంచి అనుకోండి. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years చేయలేకపోయినా 2016 సార్ చెప్పండి. స్టార్ట్ అయింది 2002 లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇంకా ఇవన్నీ కూడా ఆల్ ఏంటా చేస్తున్నారు, మొత్తం చూద్దారంట. ఏంటా ఇంకా సార్ నా భార్య ప్రిన్సిపల్ సార్, ఏపీ మోడల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ సార్, ఎక్కడ? ధర్మవరం సార్. ధర్మవరంలో ఏంటి? వాట్ అబౌట్ ఫ్యామిలీ మెంబర్స్? సార్ నా కొడుకు రాజా సౌరభ్ కుమార్ సార్, ఆయన ఇంజనీర్గా చేస్తున్నారు సార్. నా కూతురు వందనా ప్రీతి సార్, ఆమె మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా కాలిఫోర్నియాలో క్వాల్కమ్లో పనిచేస్తున్నారు సార్, యూఎస్ఏలో సార్. యూఎస్ఏలో పనిచేస్తున్నారు? ఎస్ సార్, ఎస్ సార్. సార్ వాట్ అబౌట్ సార్, నా పేరు సురేష్ నాయక్ సార్. నేను ఇక్కడ శనిమిత్తండ లోకల్. మా ఫాదర్ పేరు శంకర్ నాయక్ సార్, ఫార్మర్ సార్ మా ఫాదర్. మేము 5 మంది అన్న తమ్ముడు సార్, 2 ఎక్స్పైర్ అయ్యారు. ఇక్కడ 3, ఒక అన్న బ్యాంక్ ఎంప్లాయీ సార్, బ్యాంక్ మేనేజర్. ఇంకో అన్న ఫార్మాసిటికల్లో పనిచేస్తారు సార్. నేను ఇక్కడ పనిచేస్తున్నాను సార్. నీకు పెళ్ళి అయిందా? లేదు సార్, అవ్వలేదు సార్. ఇంకా పెళ్ళి సార్. సార్ మనం అక్కడ పరిమితులు చూడడానికి వెళ్తూ ఉన్నాం సార్. ఏంటంతా బాగున్నారా ఫ్యామిలీ మెంబర్స్ అంతా? సార్ మా బ్రదర్, ఎల్డర్ బ్రదర్ డాక్టర్ రాజా ప్రసన్న కుమార్ సార్, కంబైన్డ్ స్టేట్లో తమ దగ్గర పనిచేశారు సార్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సార్. ఆయన రెండో బ్రదర్ ప్రొఫెసర్గా రాజా సార్ ప్రొఫెసర్గా చేశారు సార్. నా సిస్టర్ డాక్టర్ నీర్జా అని అమెరికాలో ఉంది సార్. నా చెల్లెలు ఏ శైలజ, షీఈ్ ఇన్ ఆస్ట్రేలియన్ పోలీస్లో జాబ్ చేస్తూ ఉన్నారు సార్. బాగా అన్ని ప్రపంచం అంతా వెళ్ళిపోయారు. సార్ మా ఫాదర్ పోస్ట్ మాస్టర్ సార్, ఏ సూర్యనారాయణ రజని పోస్ట్ మాస్టర్ బాగా చదివించారు సార్. సార్ సార్ ఏంటా ఇప్పుడు సార్ టేప్ ఇది సార్ ఇక్కడ సార్ 10 మీటర్లు.
అక్కడ నుంచి ఇక్కడికి 10 మీటర్లు. అవును సార్, అది 0 సార్ ఆ స్లోప్. ఇక్కడ మనం 10 మీటర్లు పాత కెనాల్. ఇప్పుడు అక్కడికి ఎక్కడికి పోవాలి? 16 అంటే ఎక్కడికి పోతుంది తీసుకోండి. 16 పెట్టండి, 17 పెట్టు, అక్కడ చుట్టూ ఉంది దాదా. అక్కడ బైక్ రావాలి ఆ పైన అక్కడ సార్, అక్కడ దాకా వస్తుంది, పై దాకా వెళ్తుంది. సార్ సార్ అది ఆ లైన్ ఉంది కదా సార్ మనకు అక్కడ పెట్టిన లైన్. ఎస్ సార్ ఆ లైన్ నుండి ఆ లైన్కి వస్తారు సార్. ఇక్కడ మనము ఇక్కడ దాకా బెడ్ విడ్త్ తీసి 1 to 1 స్లోప్తో ఇట్లా స్లోప్ చేస్తాం సార్. ఈ లెవెల్లో 3 మీటర్లు బర్న్ పెడుతున్నాం సార్ మనం. స్లోప్ కరెక్ట్గా ఉందా? ఉంది సార్, ఉంది సార్. లెవెల్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా. ఎస్ సార్. ఇప్పుడు మనం ఇక్కడ 1.5 మీటర్ సిల్ట్ తీయాలి సార్. స్లషీ కండిషన్లో ఉంది సార్. ఇది ఇదే ఇది 16 16.5 సార్. 16.5 సార్ 16.5 సార్ ఇక్కడికి సార్. ఓకే సార్ ఈ 16.5 నుండి పైకి తీసుకెళ్తాం సార్ ఇలా సార్. ఇక్కడ క్రాస్ సెక్షన్ ఇందాక తమరు చూసినట్లు 6.5 మీటర్స్ వెడల్పు చేసి 6.5 మీటర్స్ వెడల్పు చేసి 1 to 1 స్లోప్తో పైకి తీసుకెళ్తాం సార్. ఈ మట్టి అంతా కూడా ముందు తీసిన మట్టి ఇప్పుడు మళ్ళా సిల్ట్ కూడా కాబట్టి క్లియర్ చేస్తాం. అవును సార్, అవును సార్. ఎక్స్పాన్షన్ జరుగుతాం. ఎస్ సార్. 6.5 మీటర్స్. ఎస్ సార్. 6.5 మీటర్స్. ఎస్ సార్. సార్ దాదాపుగా మాకు తమరు ఇచ్చిన టార్గెట్ ప్రకారం 88 నుండి 216 వరకు 1400 మీటర్ల కెనాల్ సెక్షన్ పర్ డే తీస్తున్నాం. ఈ రీచ్లో మా జై గారు చేసే ఈ రీచ్లో 200 మీటర్లు 24 అవర్స్లో తీసుకుంటూ వెళ్తున్నాం సార్. ఈ రీచ్లో మనకు యాక్చువల్గా 35 లక్షల కిలోమీటర్లు చేయాలి సార్. దానికి మాకు టైం దాదాపుగా 35 to 40 డేస్ పడుతుంది సార్. రిమైనింగ్ 10 డేస్ లోపల సెక్షన్స్ అన్నీ చేసుకుని అనుకున్న ప్రకారం మొత్తం చేసేస్తారా? ఎస్ సార్. ఏంటా నువ్వేం చేస్తున్నావు? ఈ సైడ్ వెళ్ళాలి. డ్రోన్ ఆపరేటర్ నువ్వు? ఏమి ఎక్కడుంది డ్రోన్? ఇవన్నీ ఎన్ని ఉన్నాయి నువ్వు ఆపరేట్ చేసేది? ఇటు సైడ్ వెళ్ళండి సార్. ఇప్పుడు మనం 20 ప్రొక్లైన్లు 2 కిలోమీటర్ రీచ్లో పెట్టాం సార్. దాన్ని ఎందుకు వస్తుంది? ఓకే 20 కిలోమీటర్ల 2 కిలోమీటర్ల రీచ్లో 20 ప్రొక్లైన్లు పెట్టాం సార్. ఇక్కడ 11 పెట్టాం సార్. ఇక్కడ 9 పెట్టాం సార్. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సార్. డోజర్లు, టిప్పర్లు, రాక్ బ్రేకర్స్, 370 CK
ఓం నమో వెంకటేశాయ. పాకిస్తాన్కు భారత్కు యుద్ధం వస్తుందా రాదా అనే ప్రశ్న చాలామందికి ఉండింది. నాకు తెలిసి ఇంత క్లియర్గా చెప్పింది నేను ఒక్కడినే. పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం వస్తుంది, యుద్ధ వాతావరణం ఉంటుంది షష్టగ్రహ కూటమి వల్ల అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే ఈ నెల 2025 30వ తేదీ నుండి మే 30వ తేదీ నుండి మహాభారత కాలంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతుంది అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో దాని సంగతి ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, విశ్లేషిద్దాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇది 30వ తారీఖు 2025. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రాహువు కేతువు మధ్యలో శుక్ర శని రవి బుధులు చంద్ర గురువులు కుజుడు కేతువు. సో ఓవరాల్గా తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి కాంబినేషన్ ఎలా విచిత్రంగా ఉందో. శుక్రుడు శని, జనరల్గా శుక్రుడు శని అనేటువంటిది దాయాదులకు సంబంధించి అంటే పాలివాళ్లకు సంబంధించినటువంటి యుద్ధాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రవి బుధులు అంటే పొలిటికల్గా విపరీతమైనటువంటి సంచలనాలు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చంద్ర గురువులు అంటే చంద్రుడు జనరల్గా మనక్కారకుడు. ఈ మనక్కారకుడి వల్ల చాలా పెను సంచలనాలు జరిగేటువంటి అవకాశాలు మనకు మిథునంలో చంద్ర గురువులు కాంబినేషన్ అనేది కనిపిస్తూ ఉంది. ఒకవేళ మిగిలింది చూసుకుంటే కేతువు పక్కనే కుజుడు, రాహు పక్కనే శుక్రశని కాంబినేషన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా మీనరాశిలో మనకు మీనరాశిలో శని శుక్రుల కలయిక ఇక్కడ కనిపిస్తుంది. మీనరాశిలో శని శుక్రుల కలయిక అనేది చాలా డేంజరస్ పరిస్థితి. ఇక అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి కొన్ని విశేషాలు నేను చెప్పదలుచుకున్నా. బార్హస్పత్య మానము ప్రకారము మనకు చాంద్రమానము సౌరమానము అని ఎలాగైతే ఉంటుందో అలాగే బార్హస్పత్య మానము అని ఒక మానం ఉంటుంది. దాని ప్రకారంగా తీసుకున్నట్లయితే ఈ నెల అంటే మే 17వ తేదీ నుండి 8 సంవత్సరాల పాటు గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. సో గురువు అతిచారంలోకి వెళ్ళడం అనేటువంటిది చాలా 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 సంచలనాత్మకమైనటువంటి విషయము. దాంట్లో ముఖ్యమైనటువంటివి 2 ఫేజులుగా మనం భావించాల్సి ఉంటుంది. సో మొదటి ఫేజ్ వచ్చి 2025 నుండి 2028 అండ్ 2028 నుండి 2032. సో ఈ 2 భాగాలను మనం గమనించాల్సి ఉంటుంది. అంటే 2025 మే నుండి 2028 వరకు ఒక పీరియడ్, 2028 నుండి 2032 వరకు ఒక పీరియడ్. అలాగే ఈ సంవత్సరము బార్హస్పత్య మానం ప్రకారం గురువు అతిచారము, అలాగే షష్టగ్రహ కూటమి కాంబినేషను, అలాగే మనం ఏదైతే అనుకుంటున్నామో మహాభారత యుద్ధ సమయంలో ఉన్నటువంటి గ్రహాల కలయిక. అన్నిటికంటే ముఖ్యము మహాభారత యుద్ధం దేనికోసం జరిగింది అంటే 5 గ్రామాల కోసం జరిగింది. రాజ్యము ఇచ్చివేసిన తర్వాత కూడా కౌరవులకు ఆ 5 గ్రామాల కోసము అనేటువంటిది మళ్ళీ కౌరవులు పాండవులను మేము 5 గ్రామాలు ఇవ్వము అనేటువంటి విషయంలో గొడవ జరిగింది. మరి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది అంటే పాక్ ఆక్రమిత కాశ్మీరు లేదా మన దేశంలో ఉన్నటువంటి కాశ్మీరు అంటే ఈ యొక్క గ్రామాలు అంటామా లేదా సిటీ అంటామా మొత్తం మీద భూమి కోసం జరుగుతున్నటువంటి గొడవ. మన భారతంలో కూడా భూమి కోసమే మహాభారతం అనేటువంటిది భూమి కోసమే మొత్తం గొడవ జరిగింది. అలాగే ఇప్పుడు కూడా భూమి కోసం జరుగుతున్నటువంటి ఈ గొడవ చిలికి ఎక్కడికో దారితీసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అదే సేమ్ గ్రహాల కలయిక ఇప్పుడు అదే గ్రహాల కలయిక అనేటువంటిది మేలో ఏర్పడబోతూ ఉంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవ కాశ్మీర్ కోసం జరగబోతూ ఉంది. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయము ప్రస్తుతం మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి యొక్క నక్షత్రం అనురాధ నక్షత్రము, అలాగే ఆయనది వృశ్చిక రాశి. అలాగే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆరుద్ర నక్షత్రము మిథున రాశి. సో మిథునము వృచ్చికాన్ని కనుక తీసుకున్నట్లయితే షష్టాష్టకాలు అవుతాయి. మిథునం నుండి వృచ్చికానికి 6, అలాగే వృచ్చికం నుండి మిథునానికి 8. సో ఇట్ ఈస్ కాల్డ్ షష్టాష్టక దోషము 6:8. నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్తా ఉంటాను, ఇన్ని రోజులు రానటువంటి యుద్ధము, ఇన్ని రోజులు రానటువంటి గొడవ ఇప్పుడే ఎందుకు వచ్చింది. 2024లో ప్రధానమంత్రి అయినటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి షెహబాజ్ షరీఫ్ ఆరుద్ర నక్షత్రం తర్వాతనే ఒక్కసారిగా భారత్కు పాక్కు మధ్య సంబంధాలు అనేటువంటివి దెబ్బతిన్నాయి. అలాగే ఉద్రిక్త వాతావరణం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క కలయిక షష్టగ్రహ కూటమి యొక్క కలయిక, అలాగే షష్టాష్టక దోషము ఎవరికైతే నరేంద్ర మోడీ గారికి అలాగే షెహబాజ్ షరీఫ్ ఇద్దరు ప్రధానమంత్రులకు మిథున రాశి వృశ్చిక రాశికి షష్టాష్టక దోషం ఉన్న కారణం చేత, షష్టాష్టక దోషం అంటే
ఎప్పుడూ ఇద్దరికి పడనటువంటి పరిస్థితి. పాలల్లో ఉప్పు వేసిన మాదిరిగా, పాలల్లో ఉప్పు వేస్తే విరిగిపోతాయి. అలాగే కాంబినేషన్ అనేటువంటిది వెరీ డేంజరస్ కాంబినేషను, గొడవలకు దిగేటువంటి కాంబినేషను, చాలా డేంజరస్ కాంబినేషన్ అనేటువంటిది గుర్తుంచుకోవాల్సింది. అలాగే సో ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే మరి ఏం జరుగుతుంది? 2025 నుండి 2032 వరకు పాకిస్తాన్ అనేటువంటిది 80% నాశనం అవుతుంది. అండర్లైన్ చేసుకోండి, 2032 లోపు. సో ఈరోజు రేపు అని నేను చెప్పను, 2032 లోపు. ఎందుకంటే మనము ప్రస్తుతం మహాభారత కాలంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి గ్రహాల కలయికను కనుక లాస్ట్ 5 years లోని కూడా జాబ్ మేళాలు పెట్టే పరిస్థితి కానీ, ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కానీ ఏమీ లేక చదువుకున్న వాళ్ళు చాలా మంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఇప్పుడు తిరిగి జాబులు రావాలంటే కంపెనీల దగ్గరికి వెళ్తే చదువుకుని డిగ్రీ పాస్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఖాళీగా ఎందుకున్నారు వాళ్ళ క్వశ్చన్స్ తోని బాధపడలేక, ఇంట్లో వాళ్ళు ఇంకా ఉద్యోగం తెచ్చుకోవాలని ఇంట్లో వెనకాల నుంచి ప్రెజర్ పెడుతుంటే వాళ్ళ బాధలు భరించలేక, ఆఖరికి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న బెట్టింగ్ యాప్లు కూడా అలవాటు పడిపోయి, చిన్న వచ్చే అమౌంట్లు కూడా అలవాటు పడిపోయి అధిక మొత్తంలో నష్టపోయి సూసైడ్లు చేసుకునే పరిస్థితుల వరకు కూడా యువత వచ్చారంటే ఇది పాలకుల తాలూకా పాపం అని అనుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ప్రతి 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ కంపల్సరీగా జాబ్ మేళాలు నిర్వహించి ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీస్ కి సంబంధించి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు పనిచేసిన తీరు కూడా ఒకసారి మనందరూ కూడా ప్రశంసించారు. గోపాలపట్నంలో చూస్తే 807 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు చూస్తే సుమారుగా ఇక్కడ ఉన్న హెచ్ఆర్స్ అందరూ కూడా 2000 ఉద్యోగాలతో మీ దగ్గరికి నుంచున్నారు. చాలా మంది సుమారుగా 2500 నుంచి 3000 వరకు కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన కంపెనీస్ అన్ని కూడా కంపల్సరీగా మన ఉద్యోగాలు తీసుకుంటాయా అంటే డెఫినెట్ గా వాళ్ళకి తగ్గ క్వాలిఫికేషన్స్ ఉండేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళు కంపల్సరీగా తీసుకుంటారు. తీసుకునే పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కంపెనీలన్నీ ఇక్కడ ఉన్నాయంటే చాలా మంది రైతుల తాలూకా త్యాగ ఫలితం. చాలా మంది ఊర్లను కూడా పక్కన పెట్టి మీకు కంపెనీలకు ఆ రోజు భూములు ఇచ్చి మీ కంపెనీలను ఉద్యోగాలు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో ఆ రోజు కంపెనీల దగ్గర కూడా భూములు ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ మొన్న 20 ఎకరాలు ఇస్తే దుమ్మెత్తి పోసారు ప్రతిపక్షాలన్నీ కూడా. ఆ రోజు 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారో ఒకసారి వాళ్ళు ప్రశ్న చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీకు టీసీఎస్ కంపెనీ దానికి 22 ఎకరాలు ఇచ్చారు. విత్ ఇన్ 1 year లో రాసి పెట్టుకుని తమ్ముళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. విత్ ఇన్ 1 year లో సుమారుగా 10,000కు పైగా ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు ఎక్కడికో పారిపోకుండా మన వైజాగ్ లోనే మీరందరూ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేస్తుందని నమ్మకంతో వస్తారు కానీ కొంతమందికి రాకపోవచ్చు. కానీ ఇదే లాస్ట్ కాదు, ఇదే ఫుల్ స్టాప్ కాదు, ఇంకా ఫర్దర్ గా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రోజు ఒక స్టీల్ ఫ్యాక్టరీ నక్కపల్లి దగ్గర వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. 29 కల్లా ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సుమారుగా 40,000కు పైగా ఉద్యోగాలు ఎక్కడ ఇక్కడ నుంచి కరెక్ట్ గా 40 కిలోమీటర్ల దూరం ఉన్న నక్కపల్లిలో ఆ ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. దయచేసి నేనేం చెప్తానంటే ఉద్యోగాలు వెళ్ళు ఉంది, గవర్నమెంట్ కష్టపడి పనిచేస్తుంది. ముఖ్యంగా యువతకి